తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం పోలాల అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ వివాహిత మహిళలు తమ సంతానం కోసం పిల్లల యోగక్షేమాలను కాంక్షిస్తూ వ్రతాలను ఆచరిస్తారు. పోలాల అమావాస్య పూజ విధానం. పోలాల అమావాస్య రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి పూజాగదిలో కంద మొక్కను ఉంచాలి. ఆ మొక్కకు 9 పసుపు కొమ్మలు కట్టాలి. ముందుగా వినాయకుడిని పూజించి ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళగౌరీ దేవినిగాని సంతాన లక్ష్మీదేవినిగాని ఆవాహనం షోడపసోపచారాలతో పూజలు చేయాలి. పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. మీ చుట్టుపక్కల ఇళ్ల నుంచి కూరగాయలను అడిగి తీసుకుని వాటితో వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాయనం ఇవ్వాలి. పోలాల అమావాస్య వ్రతకథ. పూర్వకాలంలో ఓ బ్రాహ్మణ మహిళకు ప్రతి ఏటా పిల్లలు పుడుతుంటారు. అయితే ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉంటారు. పుట్టిన కొన్ని గంటల్లోపే మరణిస్తున్న బిడ్డల్ని చూసి ఎంతో దుఃఖంతో ఆమె ఊరి వెలుపల ఉన్న పోచమ్మ చుట్టూ ప్రతి సంవత్సరం పిల్లల్ని సమాధి చేస్తూ వెళ్తాంది. అయితే ప్రతి ఏటా పోలాల అమావాస్యకు పిల్లలు పుడుతున్నారు. మళ్లీ పోలాల అమావాస్య సమయానికి మరణిస్తున్నారు. దీంతో తాను నోము నోచుకోవడానికి ఎవరిని పేరంటానికి పిలిచినా రావడానికి విముఖత చూపేవారు. ఆ సమయంలో తను పూర్వజన్మలో ఏ పాపం చేశానో నాకు పుట్టిన బిడ్డలు ప్రతిసారీ చనిపోతున్నారని బాధపడింది. అప్పుడు పోచమ్మ తల్లి, బ్రాహ్మణమ్మ, గత జన్మలో పోలాల అమావాస్య పేరంటాలు రాకముందే పిల్లలు ఏడిస్తే ఎవరు చూడకుండా పాయసం, గారెలు పెట్టావు. పులుపు, తీపి సరిపోయిందో లేదో అని చూశావు. ఆచారాలన్నీ పాటించకుండా అమంగళం చేశావు. అందుకే నీ బిడ్డలు పుట్టిన కొంత సమయానికే మరణిస్తున్నారు అని చెప్పింది. తన తప్పును తెలుసుకున్న బ్రాహ్మణమ్మ పోచమ్మ తల్లి కాళ్లమీద పడి తనను క్షమించమని కోరింది. ఈ వ్రత విధానం తనకు తెలపాలని కోరుగా పోచమ్మ ఇలా వివరించారు. శ్రావణ మాసంలో చివరి రోజున భాద్రపదంలో మొదటగా వచ్చే రోజును పోలాల అమావాస్య అంటారు. ఆ పర్వదినాన గోమాత పేడతోనికి పసుపు, కుంకుమతో రాసి కంద మొక్కను అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి ఆ తోరాన్ని కంద మొక్కకు కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరాంటాలకు ఇచ్చి మనం కట్టించుకోవాలి. పిండి వంటలను అమ్మవారికి నివేదన చేయాలి. భోజనం చేసిన తర్వాత తాంబూలం, మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు మరణించకుండా కలరా, మలేరియా, మసూచి తదితర వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అని వివరించారు. ఆ తర్వాత వ్రతాన్ని చేసిన బ్రాహ్మణమ్మ తిరిగి తన బిడ్డల్ని పొందినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మన సనాతన ధర్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.